జానీ ఒక బుడతడి చిలిపి పిల్ల. అతనికి చక్కెర అంటే పరమ ఇష్టం. స్కూల్ హోంవర్క్ అయిపోయాక అచట చప్పున కిచెన్ దగ్గరికి వచ్చి పాపా పెట్టే షుగర్ జార్ వైపు చూస్తూ ఉండేవాడు. నేను కూడా నువ్వులా స్ట్రాంగ్ అవుతా అని చెప్పేవాడు. కాని చక్కెర మెరిసే తెల్ల వెండి దానాలు చూస్తే మాత్రం అతని కలలే తీయగా మారేవి. ఒక సాయంత్రం పాపా పేపర్ చదువుతుంటే జానీ మెల్లగా అల్మిరా తీయడం మొదలుపెట్టాడు. పాపా పైకి చూడకుండానే అడిగాడు, జానీ జానీ. జానీ ఒక్కసారిగా ఆగిపోయాడు. ఎస్ పాపా. మళ్ళీ షుగర్ తింటున్నావా? లేదు పాపా అని అన్నాడు. కాని అతని చిన్న వేళ్లలో చక్కెరే తగిలిపోయింది. పాపా దగ్గరికి వచ్చి అతని చేతిని తీసి చూశాడు. చక్కెర. జానీ నిశ్శబ్దంగా తల వేయించాడు. పాపా కోపపడలేదు. మెల్లగా కూర్చుని, తీపి మంచిదే కాని ఎక్కువ తీపి శరీరాన్ని బలహీనంగా చేస్తుంది. ముందు హెల్దీ ఫుడ్ తర్వాత చిన్న ట్రీట్ అలా చేసుకుందాం అని ప్రేమగా చెప్పాడు. జానీ నిజాయితీగా తల ఊపాడు. పాపా అతని చేతులు కడిగి ఇద్దరూ కలిసి చిన్న ఫ్రూట్ బౌల్ చేసుకున్నారు. అరటి ముక్కలు, ద్రాక్షలు, పైగా కొద్దిగా తేనె. ఆ సహజ తీపి జానీకి నిజంగా ఇంకా బాగానే నచ్చింది. పాపా నవ్వుతూ అన్నాడు, అసలు తీపి నిజాయితీలో ఉంటుంది, దొంగతనంలో కాదు. జానీ పాపాని హత్తుకుని, ఇక నేను అబద్ధం చెప్పను పాపా అని చెప్పాడు. ఆ రోజునుంచి జానీకి తీపి సరైన రీతిలో సరైన సమయంలో తీసుకోవడం అలవాటొచ్చింది. ఎందుకంటే అతనికి తెలిసింది, నిజమైన తీయదనమేమిటంటే చక్కెర కాదు,